అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము వెజ్లో టాప్ వెరైటీస్లో ఉండే సాంబార్ చేస్తున్నాం. నాకు తెలిసి సాంబార్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది మా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను. నమస్కారం అండి. సాంబార్ చేస్తాను ఇవాళ. సాంబార్లకు ముందుగా గిన్నెలు పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలండి. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, టమాటా, సోరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, మునక్కాడలు, బ్రౌన్ చేసుకున్న పుదీనా, కరివేపాకు, ఇంకేమైనా వేయాలా ఇందులో? పసుపు, అంతే. కారం, ఉప్పు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు? ఉప్పు కూడా వేస్తాం. దొడ్డుప్పు వేసుకోవాలి. ఉడికినాక చింతపండు పులుసు గిన్నె పోసుకుందాం. ఇట్లా ఉడకాలి మంచిగా. ఇప్పుడే వేడవుతాయి కదా, ఉడకాలి. ఇవి ఉడకాలా? ముక్కలన్నీ ఉడకాలా? ముక్కలన్నీ ఉడకాలి. ముక్కలు ఉడికే లోపల కందిపప్పును ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. వచ్చింది, ముక్కలు ఉడుకుతున్నాయి మెల్లమెల్లిగా. ఇప్పుడు ఏం చేయాలి? ముక్కలు ఉడికినాయి కదా, చింతపండు పులుసు పోస్తాను. చింతపండు పులుసు పోసి కలుపుకోవాలి. నేనే కలుపుతున్నా. తర్వాత ఏం చేయాలి? కొంచెం కారం వేసుకోవాలి. కారం, ఓకే. కొంచెం పచ్చిమిర్చి చేసిన వాటికి కొంచెం కారం. నెక్స్ట్ పచ్చి పులుసు కారం కూడా మగ్గినట్టుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఉడకబెట్టిన పప్పు. ఓకే. కొద్దిగా శ్రీయాన్ష్ ఇది అమ్మా. సాంబార్ ఇన్నా. ఇప్పుడు పప్పుల పొడి ఇంకా కాలేదా? పప్పుల పొడి ఏం చేస్తాను? పప్పుల పొడి గిన్నెలో పోతానా? అది ముద్దపప్పు గిన్నె. 2 చెంచాలు తీసుకుంటానా. ఇదేనా? పప్పుల పొడిలో కొంచెం సాంబార్ పొడి. ఓకే. వాటర్ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండు. ముద్ద లేకుండా కలిపి పోయాలి. సాంబార్ పొడి, పప్పుల పొడి పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. చిక్కదనం వస్తుంది సాంబార్. రంగు, రుచి, చిక్కదనం. ఇది గుర్తొచ్చింది నాకు ఎందుకో. ఓకే. రంగు ఉందా? ఉంది. చిక్కదనం ఉందా? ఉంది. మరి రుచి ఎలా ఉంది? తిని చెప్తా. ఎల్లిగడ్డ కచ్చాపచ్చా దంచుకోవాలి. కొంచెం చిన్న పెట్టుకుందాం. మసలింది రెడీ అయింది. దీన్ని పోపు పెట్టుకుంటే అయిపోతుంది. పోపు గంట పెట్టి నూనె పోసామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయ, ఇంగువ, పసుపు అయ్యవా అమ్మ? లేచినాం కదమ్మా. ఓకే. మళ్ళీ పసుపు ఎందుకు? సాంబార్లో
కొత్తిమీర వేస్తున్నానండి. సాంబార్. ఈ సాంబార్ ఇడ్లీకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, దోశలు కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను అట్లనే తింటా వాటి దోశ. ఓహో, సొరకాయ ముక్క, ములక్కాడలు ఇవి వచ్చినాయి. ఓకే, నేను ఇంట్లో మాట్లాడే పద్ధతి ఇట్లనే ఉంటుందండి. సాంబార్ అనగానే ఇంకా ఓపెన్గా మాట్లాడేసాను, అదే వీడియోలో కంటిన్యూ చేశాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.